నా మంచి స్నేహితురాలు. నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె కూడా మా ఇంటిలోనే ఉంటుంది. నేను ఆనందంగా ఉన్నప్పుడు తను కూడా ఆనందంగా ఉంటుంది. నేను ఏడుస్తే తను కూడా ఏడుస్తుంది. కానీ ఆమె మాటలు నాకు వినిపించవు. నా స్నేహితురాలు అద్దం లోపల ఉంది. నేను ఆమెతో ఆడుకుందాం బయటికి రా అని చెప్పాను. కానీ తను బయటికి రాలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. నేను నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో ఆమె అద్దం లోపల నుండి బయటికి వస్తుంది. అప్పుడు మేము సరదాగా గడుపుతాము. మేమిద్దరం కలిసి ఆడుకుంటాము, పరిగెడతాము, అరుస్తాము, కేకలు వేస్తాము. నేను తనతో మాట్లాడితే తను కూడా నాతో మాట్లాడుతుంది. మరుసటి రోజు పొద్దున నా స్నేహితురాలు మళ్ళీ అద్దంలోకి వెళ్ళిపోతుంది. కానీ నేను నిరాశపడలేదు. మేము మళ్ళీ నా కలలో ఆడుకుంటాము.